ఇంటాక్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో విజయవాడ కేవ్స్ అండ్ కెనాల్స్ ఫ్యామిలీ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆదివారం ఈ రోజు నిర్వహించబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఫ్యామిలీస్ తోటి ఈ కేవ్స్ అండ్ కెనాల్స్, విజయవాడలో ఉన్న కేవ్స్ అండ్ కెనాల్స్ ని చూడడానికి ఫ్యామిలీస్ అందరూ కూడా స్టార్ట్ అవబోతూ ఉన్నారు. విజయవాడ కేవ్స్ కి అలాగే కెనాల్స్ కి ఒక చరిత్ర ఉంది. దాన్ని వివరించేందుకు గైడ్స్ ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేసుకుంటున్నారు. అందులో ఈ జనరేషన్ పిల్లలకి విజయవాడలో ఉన్న కేవ్స్ అండ్ కెనాల్స్ గురించి తెలియజేయబోతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ పివి సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుంచి ఈ కేవ్స్ అండ్ కెనాల్స్ ఫ్యామిలీ డ్రైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత బై వాక్ ఇక్కడ మొగల్రాజ్పురం కేవ్ 2 అండ్ కేవ్ 3కి వెళ్ళబోతూ ఉన్నాము. అసలు ఈ కేవ్స్ కెనాల్స్ ప్రాముఖ్యత ఏంటి, వాటిని అసలు ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలనేది కూడా ఇక్కడ కొంతమంది ఏర్పాటు చేసిన గైడ్స్ వివరించబోతూ ఉన్నారు. అలాగే ఎంతమంది ఫ్యామిలీస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, అలాగే ఈ చరిత్ర గురించి ఎందుకు చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు ఈరోజు సిద్ధార్థ కాలేజ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ ఫ్యామిలీతో కేవ్స్ అండ్ కెనాల్స్ విత్ ఫ్యామిలీ డ్రైవ్ ఈ కార్యక్రమంలో మనకు స్టార్టింగ్ పాయింట్ సిద్ధార్థ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. మన స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి బై వాక్ ఇక్కడ మొగల్రాజపురం కేవ్ 3 అండ్ కేవ్ 4లో బై వాక్ వెళ్తాము. అక్కడ ఆ కేవ్స్ గురించి యొక్క గొప్పతనాన్ని గైడ్స్ ద్వారా వివరించేందుకు గైడ్స్ని కూడా ఏర్పాటు చేశారనమాట. ఆ తర్వాత మళ్ళీ మొగల్రాజపురం కేవ్ 2కు వెళ్తాము. అక్కడ ఒక కేవలం మనుషులు ఇంత అందంగా ఈ గుహని తయారు చేసిన ఆ గొప్పతనాన్ని, ఆ చరిత్రని గైడ్స్ ద్వారా వివరిస్తారు. అండ్ అలాగే ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అడ్మిన్ ఆఫీస్ దగ్గర నుంచి అండ్ అలాగే మనము ఇప్పుడు గాంధీ హిల్ దగ్గరికి వెళ్తాము. గాంధీ హిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ అందాలను తిలకించే విధంగా ప్లాన్ చేశారు. అండ్ గాంధీ హిల్ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు నిర్మించారు, అలాగే విజయవాడ గాంధీ గారు ఎన్నిసార్లు విజయవాడ వచ్చారు అనే విషయాలను కూడా తెలియజేయబోతూ ఉన్నారు. ఇది ఆ తర్వాత మనకి చూసుకోవచ్చు బందర్ రేవ్స్ అండ్ ఏలూరు కెనాల్స్ని కూడా చూపించేందుకు, అది కూడా బై వాక్ ద్వారానే వెళ్తారు. అక్కడి నుంచి గాంధీ హిల్ తర్వాత వినాయక టెంపుల్ అనమాట, నియర్ వినాయక టెంపుల్. అండ్ అక్కడి నుంచి మనకి మధ్యలో ఉన్న పీడబ్ల్యూడి వర్క్షాప్ అండ్ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. అండ్ తర్వాత బకింగ్హామ్ కెనాల్ కూడా ఉంది మధ్యలో. అండ్ ఆ తర్వాత మనకి కొండవీటి వాగు అండ్ అక్కడి నుంచి మనకి ఉండవల్లి కేవ్స్కి వెళ్తారు. అండ్ ఇక ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తారనమాట విజయవాడ క్లబ్. ఈ ప్రాసెస్ అంతా మనకి మొత్తం విజయవాడలో ఉన్న కేవ్స్ అండ్ కెనాల్స్ చూపిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ కెనాల్స్ యొక్క గొప్పతనం, కేవ్స్ యొక్క గొప్పతనం, అసలు కేవ్స్ అంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలక్రమంలో ఎలా మారేవి అనేది కూడా వివరించబోతూ ఉన్నారు. వివరించడంతో పాటు ఫ్యామిలీస్ అడిగిన క్వశ్చన్స్కి కూడా గైడ్స్ క్లారిఫై చేయడం కోసం గైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు. ఈ కేవ్స్ అండ్ కెనాల్స్ ఫ్యామిలీ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అప్పుడు ఈ కేవ్స్ గురించి వినలేదు. ఓన్లీ సోషల్ టెక్స్ట్ బుక్స్ కానీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ చెప్తా ఉంటారు, ఇక్కడ ముంబైలో ఎక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మన విజయవాడకి ఏం ఉండదులే అనుకున్నా. బట్ నాకు దీని గురించి తెలియదు, జస్ట్ నిన్నే తెలిసింది. నాకు రావాలని ఇంట్రెస్ట్, నాకు హిస్టరీ అంటే. సో విత్ ఇంట్రెస్ట్ ఐ కేమ్ హియర్. ఓకే, ఇప్పుడు చూడబోతున్నాగా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎస్, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ అంతా వచ్చాం. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేసిన ఇంటాక్ అనే వాళ్ళు చాలా బాగా ఆలోచించి చేశారు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కానీ ఒకసారి అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ సాయి పాపినేని గారికి థ్యాంక్స్. నాకు విజయవాడ హిస్టరీ తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీటి గురించి ఎక్కడ తెలుసుకోకపోయినా మనం దీని గురించి తెలుసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మీతో పాటు కొంతమంది గైడ్స్ వస్తున్నారు కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ వాళ్ళని ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మీరు? ఇది ఎవరు బిల్డ్ చేశారు, లేకపోతే ఈ ఊరిని ఎవరు పాలించారు, అలాంటి క్వశ్చన్స్. చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్సే అడుగుతున్నారు. ఓకే, ఇంకా ఎలా అనిపిస్తుంది? ఎవరెవరు వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి? ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ వచ్చారు. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ కేవ్స్ అండ్ కెనాల్స్
ఫ్యామిలీతో డ్రైవ్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ముందు ఫ్యామిలీతో కొంచెం హ్యాపీ టైం స్పెండ్ చేయొచ్చు. దాంతోపాటు మన విజయవాడ హిస్టరీ అదంతా తెలుసుకోవటం, మా కిడ్స్కి కూడా మంచి లెర్నింగ్ ఇది. జనరల్గా ఈ హిస్టరీ అంతా మన స్కూల్ బుక్స్లో దానిలో లేదు. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ముఖ్యంగా సాయి పాపినేని గారు ఆయన హిస్టరీ ఫిక్షన్ అవన్నీ మిక్స్ చేసి మన యాక్చువల్గా కల్చర్ హెరిటేజ్ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో ఈ నాలెడ్జ్ ఆయన దగ్గర నుంచి వస్తుంది కూడా యాడెడ్ వాల్యూ అనమాట. సార్ విజయవాడలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? అంటే 10 years నుంచి ఉంటున్నారు సార్? విజయవాడ ఇన్ అండ్ అరౌండ్ అబౌట్ 10 years పై నుంచి ఉంటున్నాను. ఎప్పుడైనా అనిపించిందా ఇటుగా వెళ్తున్నప్పుడు ఈ కేవ్స్ ఇలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉండేవో తెలుసుకోవాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా? కేవ్స్ ఉన్నాయని తెలుసులే కానీ వాటి హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత ఓల్డ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అలా అంత తెలియదు డెప్త్. ఇప్పుడు చూస్తూ ఉంటే ద కనెక్షన్ బిట్వీన్ అవర్ కేవ్స్ టు ద ఎల్లోరా అండ్ ఆల్ ఇవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ అనమాట. ఇదంతా బాగుంది. సార్ ఫ్యూచర్ జనరేషన్కి అంటే మీ పిల్లలు అన్నారు వాళ్ళకి తెలియదు అండ్ టెక్స్ట్ బుక్స్లో కూడా లేవు అని మనం మాట్లాడుకున్నాము. ఫ్యూచర్ జనరేషన్స్కి విజయవాడ చరిత్ర గురించి అండ్ కేవ్స్ అండ్ కెనాల్స్ గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఇవి ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా ఏంటంటే మన కల్చరు మన సిటీ తెలుసుకోవటం అనేది ఇట్స్ ఎ ఫ్రైడ్ అండ్ సిటీతో కూడా మన కనెక్షన్ పెరుగుతుంది. ఇట్ హెల్ప్స్ పీపుల్ టు బికమ్ ఈవెన్ యాక్చువల్లీ గుడ్ సిటిజన్స్. ఎందుకంటే ఆ కనెక్షన్ లేనప్పుడు ఏంటంటే వీ డోంట్ ఫీల్ లైక్ బిలాంగింగ్ దేర్. ఇప్పుడు ఈ కనెక్షన్ ఉన్నప్పుడు సిటీ ప్రైడ్, కల్చర్, తర్వాత ఈవెన్ హిస్టరీ పట్ల ఇంకా పెరగటం ఇంట్రెస్ట్. సో ఇట్ హెల్ప్స్ దెమ్ టు గ్రో ఎ లాట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కేవ్స్ అండ్ కెనాల్స్ ని ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు, ఫ్యామిలీతో వెళ్తున్నారు, పైగా సండే, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే అమరావతి హిస్టరీ ఇంత లాంగ్ బ్యాక్ నుంచి వచ్చిందా అనేది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అండ్ మా హస్బెండ్కి ఇవి బాగా ఇంట్రెస్ట్. సో కిడ్స్కి కూడా అది ఇవ్వాలి అని చెప్పి తను తీసుకొచ్చారు. హ్యాపీగా ఉంది చాలా. విజయవాడ వచ్చి దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎన్ని రోజుల నుంచో అప్పటి నుంచి చూడాలనుకుంటున్నాను. కొన్ని రోజులు మూసేశారు కదా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, సరిగ్గా అది ఇదే లేదు, ఆ మెయింటెనెన్స్ అదంతా సరిగ్గా అప్పుడు చేయలేదు. అయితే ఇప్పుడు తీసిన తర్వాత ఇట్లా చూడాలంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందుకని రెడీ అయిపోయాం మేము చూడటానికి. ఎవరెవరు మ్యామ్ మీతో పాటు? నేను, మా అక్క, మా ఫ్రెండ్, ముగ్గురు. అవును. సార్ ఇంటెక్ సంస్థ ఆధ్వర్యంలో కేవ్స్ అండ్ కెనాల్స్ విజయవాడకు సంబంధించి ఒక హెరిటేజ్ డ్రైవ్ కదా ఇది. విజయవాడ చాప్టర్ ఇంటాక్ సంస్థ చేస్తున్న ఈ హెరిటేజ్ డ్రైవ్ ఒక మంచి బిగినింగ్ అని అనుకుంటున్నాను. విజయవాడకి ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో చరిత్రాత్మక ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నిటినీ జాయిన్ చేసుకుంటూ ఇప్పుడు న్యూ జనరేషన్స్కి ఈ హిస్టరీ గురించి, ఇక్కడ ఘనత గురించి, ఇక్కడ చరిత్ర గురించి చెప్పడం అనేది చాలా మంచి ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇంటాక్ వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్. విజయవాడ చాప్టర్ ఆఫ్ ఇంటాక్లో ఇంకా చాలా కల్చరల్ అలాగే హిస్టారికల్ ఈవెంట్స్ చేయడము, అలాగే పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడము, అట్లాగే ఈ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో విజయవాడ నుంచి వాళ్ళ గురించి ఈ విజయవాడ గురించి చెప్పడం, అలాగే విజయవాడ ఇంపార్టెన్స్ గురించి దేశానికి కాకుండా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇంటాక్ కంప్లీట్ ఆర్గనైజర్స్ని అలాగే ఎంటైర్ కమిటీస్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సిద్ధార్థ కాలేజ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యారనమాట. చూడండి, ఇప్పుడు మొగల్రాజపురం కేవ్ 2 అండ్ కేవ్ 3కి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ కేవ్స్ గురించి తెలుసుకున్న తర్వాత అండ్ 3rd కేవ్ దగ్గరికి, మొగల్రాజపురం దగ్గరికి అక్కడున్న చరిత్ర గురించి, అక్కడున్న కేవ్ గురించి వివరించబోతున్నారు. అండ్ వీళ్ళకి వివరించేందుకు గైడ్ కూడా ఉంటారు కాబట్టి మరి ఏం తెలుసుకోబోతూ ఉన్నారు అండ్ చరిత్ర ఎలా ఉండింది అండ్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా ఎక్సైటెడ్గా చిన్నపిల్లలు కూడా, అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వారి హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అండ్ కేవ్ 2 అండ్ 3కి వెళ్తారు. ఆ తర్వాత ఫస్ట్ కేవ్ దగ్గరికి 3rd దానికి వెళ్ళబోతూ ఉన్నారు. అండ్ ఈ మొగల్రాజపురంలో ఉన్న 3 కేవ్స్ని కూడా ఇక్కడ కవర్ చేసిన తర్వాత మనకి గాంధీ హిల్ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుంచి మొగల్రాజపురం కేవ్స్ 2 అండ్ 3కి వచ్చాము. ఇక్కడ ఉన్న చరిత్ర గురించి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాగిరెడ్డి గారు, మనం చూడొచ్చు. అండ్ కేవ్స్ లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకు అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. కాబట్టి విజయవాడ గురించి ఎంత మనము ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఇంకా ఎక్స్ప్లోర్ చేసే అంత స్టెప్ కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్లీ యంగ్ జనరేషన్స్
విజయవాడ ఘనత గురించి ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతిస్తూ ఉన్నాను. ఇవాళ చాలా సుదినం. ఎందుకు సుదినం అంటే మహోన్నత చరిత్ర వారసత్వం కలిగినటువంటి విజయవాడ నగరానికి గత కాలం వైభవ ప్రభావాలన్నీ కూడా ఈనాడు విజయవాడ పరిసరాల్లో ఉన్న గుహలు, కెనాల్స్, శాసనాలు, శిల్పాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ మౌనంగా ఉన్నాయి. ఇవాళ ఇంటాక్ INTACH ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ 1984లో భారతీయ కళలు, వాస్తు, శిల్పం ఇంకా రకరకాల వారసత్వ సంపదల్ని కాపాడి భావితరాలకు అందించడానికి పూనుకున్న సంస్థ. అత్యద్భుతంగా 195 శాఖలతో భారతదేశం మొత్తం మీద అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది ఇంటాక్. మనం ఏం చేస్తున్నాము? మామూలుగా అయితే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం కాదు. ఇవాళ ఒక చక్కటి ఘనమైన మన ఉమ్మడి వారసత్వ సంపద. ఈ గుహ నాది, ఈ కెనాల్ నాది, ఇదిగో ఈ స్తూపం నాది, ఈ గాంధీ హిల్ నాది, ఈ కనకదుర్గమ్మ గుడి నాది, ఈ అక్కన్న మాదన్న గుహ నాది అని మనమంతా కాలువలు చెప్పాను. కెనాల్స్, రైవస్ కెనాల్, ఏలూరు కెనాల్ అత్యద్భుతం. 1845 నుంచి దాంతో ఘనమైన చరిత్ర ఉంది. అయితే ఇవాళ మనం అందరం అభినందించదగ్గ ఒక అంశం ఏమిటంటే ఇవాళ హెరిటేజ్ డ్రైవ్కి ట్యాగ్ లైన్ ఇచ్చారు పాపినేని సాయి గారు. కేవ్స్ అండ్ కెనాల్స్. వాట్ ఈజ్ ఇట్? Yes, caves and canals. What a wonderful rhythmic గా ఆయన చూశాడు. మనము ఇవాళ ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం విజయవాడ నగరంలో మొఘల్ రాజపురంలో ఉన్నాం. ఇది మొదటి కొండ. మొఘల్ రాజపురం అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 1687 తర్వాత ఈ కుతుబ్ షా పాలనలో ఉన్నటువంటి ఈ డెక్కన్ భూభాగం అంతా కూడా మొఘల్ కిందకి వెళ్ళింది. మొఘల్స్ ఏం చేశారంటే మచిలీపట్నాన్ని కాపాడుకోవటానికి ఇలా వెళ్తూ దే హ్యావ్ దేర్ రెజిమెంట్ హియర్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, హెన్స్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ మొఘల్ రాజపురం. అది చరిత్ర. అంటే 1689-24 మధ్య ఇది మొఘల్ కింద ఉంది కాబట్టి అందుకని మొఘల్ రాజపురం అని వచ్చింది. అది ఒకటి. రెండు, ఈ గుహలు ఏమిటి అసలు? ఈ గుహలు సిద్ధార్థ కాలేజీకి ఎదురుగా ఉన్న బోయిపాటి వారి వీధికి పక్కనే ఉన్న ఈ గుహ. అక్కడ బిగినింగ్ చూసాం మనం. నేల వెంట ఉంది త్రిమూర్తి గుహ. అక్కడ అద్భుతమైనటువంటి వినాయక విగ్రహం ఉంది, మహిషాసుర మర్దన ఉంది, చక్కటి శివలింగం ఉంది, చిన్న బ్రహ్మ ఉన్నాడు, అదే ఎత్తులో ఉన్న విష్ణుమూర్తి ఉన్నాడు. తొలి శిల్పాలవి తీరాంధ్రానికి సంబంధించినటువంటివి. అయితే రెండోది, ఇప్పుడు మనం ఇక్కడికి. ఇక్కడ కూడా మనం ఈ కొండ మీద ఎత్తుగా చూస్తున్న 3 గుహలు ఉన్నాయే అవి కూడా త్రిమూర్తులకే. ఎవరా త్రిమూర్తులు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మళ్ళీ బోయిపాటి వీధిలో లోపలికి వెళ్తే 2 గుహలు ఉన్నాయి. ఒకటి మధ్యలో ఉంటుంది, చిట్ట చివర ధనం కొండ ఉంది, అక్కడ కూడా గుహలు ఉన్నాయి. మనం దయచేసి మరోసారి చూద్దాం. అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం? నటరాజా గుహకి వెళ్తున్నాం. అది కూడా మొఘల్ రాజపురంలో ఉంది. అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ ముందుకెళ్ళి మనం కెనాల్ చూసుకుంటాం. కెనాల్స్ తర్వాత మళ్ళీ గాంధీ హిల్. మీ అందరికీ తెలుసు కదా, జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పూర్వపు రోజుల్లో ఇక్కడికి వచ్చి జనాన్ని జాగృతం చేయడానికి ఆహ్వానంపై వారు 6 సార్లు ఇక్కడికి వచ్చారు. ఆ కొండని ఒరిజినల్గా ఓర్ కొండ అనేవాళ్ళు. ఓర్ అనే ఆయన, కెప్టెన్ ఓర్ అనే ఆయన ఆ నిర్మాణ పర్యవేక్షణకు గాను వ్యూ పాయింట్గా పెట్టుకొని వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. అది రాను 1954 నుంచి ఎప్పుడైతే విజయవాడ బెజవాడగా మార్చబడింది, 1954లో విజయవాడ బెజవాడ అయింది. ఆ బెజవాడలో వేడి ఎక్కువ, ఒళ్ళంతా చెమటతో కట్టమంచి రామలింగారెడ్డి గారు దిస్ ఈజ్ నాట్ బెజవాడ, బ్లేజ్వాడ అన్నాడు సరదాగా 1926లో. అలా అనేక చారిత్రక అంశాలని తన అణువు నింపుకున్న విజయవాడ మహోన్నత చరిత్ర సంపద, చారిత్రక విషయాలను ఇవాళ డ్రైవ్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఇది మరొక గుహ అనమాట. మొఘల్ రాజపురంలోనే ఉన్న మరొక కేవ్స్. దీనికి ఒక శంకరాచార్యుల వారు అమ్మవారి
దుర్గమ్మ వారి కనకదుర్గమ్మ వారి ప్రతిరూపాన్ని శిలారూపం ద్వారా ఇక్కడ ఆవిష్కరించారని చరిత్ర చెప్తూ ఉంటుంది. అమ్మవారి శిలారూపాన్ని చూసేందుకు కొంచెం పెద్దవాళ్ళు కూడా లోపలికి వెళ్ళి కష్టమైనా సరే వెళ్ళి అమ్మవారి శిలారూపాన్ని చూసి దర్శించుకొని చాలా హ్యాపీగా తిరిగి వస్తున్నారు. మనం లోపలికి వెళితే అమ్మవారి నేత్రాలు కనిపిస్తాయి అండ్ రూపం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలా లోపలికి వెళ్ళి పైనుంచి ఈ కేవ్ మొత్తం పైకి వచ్చి ఇలా కిందికి రావడానికి స్టెప్స్ ఉంటాయి. పైన అయితే ఏముండదు. అండ్ స్టెప్స్ దిగి హీల్ వరకు పైకి వెళ్ళిన తర్వాత బయట కిందకి వచ్చేసవచ్చు. ఎందుకు వచ్చాం మనం? జస్ట్ టు సీ అండ్ ఎంజాయ్ ద బ్యూటిట్యూడ్ ఆఫ్ ఏ కేవ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? It is called because Mughal Rajpuram has 5 such cave structures, but this particular cave where we are now is called as a Nataraja cave. Please look at on the top of the facade you can see Nataraja. Who is Nataraja? The god of dance, nothing but Shiva. Shiva has, since he is god of king of dance, he has got 9 signature dance forms Navatandava. What is it? Yes, among all the Navatandavas, the most favorite for himself and for his dear Parvati is this Ananda Tandava. That is very interesting here. You see, the origin of Ananda Tandava, we cannot go back because mythology. There is a story. Parvati was actually wanting, and I want to marry a suitable guy. A suitable guy, not an ordinary guy who has money and a fool. No. I want a competent person to lead, not me, my entire family. I am searching for him. Then all of a sudden, some people told that there is one guy who is black. In spite of that, he is knowledgeable fellow. He is actually, who is very clear. Who is very, actually you all know, the concept of Trimurti is actually Srushti, Sthiti, Laya. Laya is what you call the end of the delusion. Creation, sustenance, and delusion. That is very interesting thing. Na? Shiva is in charge of delusion. Yes. But Shiva, Parvati said, how can I marry him? He always lives in graveyard and with the ashes. No, even if he wants to sit with me, how I am hesitating. No, why are you hesitating? He is the ultimate authority. Then she says, yes, I can marry him. I want to know his talent practically. Then what happened? There was a challenge. పెళ్లి చూపులు ఉంటాయి కదా. ఇప్పుడు పెళ్లి చూపులు ఉంటే మీకు ఆశ్చర్యం వేసింది. మనమేమో ఆ అమ్మాయి నచ్చేయమను నడవమను వంకర టెంకర కొందా ఎన్ని వంటలు చేస్తుంది. మీ అమ్మాయికి వేణొచ్చా? వేణే కాదా, గన్ను కూడా పట్టుకుంటుందని చెప్పాడు మా మామ. నన్ను మీ అమ్మాయికి వేణొచ్చా అని అడిగాడు మా నాన్న. వేణే కాదండి, గన్ను కూడా పట్టుకుంటుంది మా అమ్మాయి. మీ అబ్బాయి కనుక ఏమన్నా పిచ్చి పనులు చేస్తే అన్నాడు మా మామ. అది ఆ రకంగా మనం ఆ కేర్ మనం తీసుకుంటాము. ఇక్కడేమైంది తెలుసా? ఇద్దరి మధ్య పోటీ పెట్టారు. Who will win? Yes, there is a tug of war competition to know the talent of each other. Then what happened? Do you know? Yes, first dance voucher. First dance. Yes, all the dance vouchers right from the beginning. Chatura Tandava, Bhujanga Tarasita, Ananda Tandava, Samhara Tandava, Urdhva Tandava. All dance vouchers she was able to win over. Yes, you are doing 2 karnasana, I will do 4 karnas, natya karana, mudras, everything. 108 natya karnas are there. All I can excel than you. But yes, my dear, please be ready. I am now going to the climax of the dance that is called as Urdhva Tandava. I can just, and you all know Trivikrama. Vishnu has raised only up to this point of time. Trivikrama Vishnu, he has raised his leg. But Shiva, in last Navatandavas mein Chitta Chivar Tandavam, Urdhva Tandavam line ఏం చేశాడు తెలుసా ఈ కాల్ని? By his practice and yogic this thing, he has kept Urdhva Tandavam ఇటు పెట్టాడు. నేను పెట్టలేను, నన్ను ఏమనొద్దు. ఆయన ఇలా పెట్టేశాడు. ఇలా పెట్టేతలకి during those days, poor Gauri is actually the red complexion. Gauri ante Gauravarnam, erraga beautiful ga untadu. Andukani Gauri ani peru avidiki. Avida ayyo ee taandavam veedu kaalu paikettade. How can a lady can perform during those days? No panties, nothing. Then she said she tried up to this point and her saree was this. After that she said, no, I cannot perform. This is what we call the protocol of a lady
and the feminine character, I cannot move forward. My dear Shiva, I accept, since I am not performing. If I performed, I can win over you, but I accept that you are the winner. Then they became so dear and near, and they got married. So that is the concept behind Nataraja and Nataraja cave. When revival of Brahmanism took place in 4th to 5th century AD, these caves were Trimurti caves. Oh, Srushti, Sthiti, Laya. Trimurti caves. One is dedicated to Brahma, Vishnu and Maheshwara, and this is the central shrine is dedicated to Shiva. Hence, this is again dedicated to Nataraja. Can you imagine? మీకు ఒక స్టోరీ చెబుతాను. ఆ గుహ అలా సడన్గా అట్లా రాలేదు. ఆ కొండ ఇలా ఉంది, మీకు తెలుసు కదా, ఈ సైడు దాన్ని ఏం చేస్తారు, వర్టికల్ సర్ఫేస్ రావాలి, గుహ రావాలంటే ఏం చేస్తారు, మెల్లిగా ఇదిగో ఇక్కడ బిగిన్ చేశారు, మనకి ఎంత కావాలో అంత పైన రాసుకున్నారు. పోయిన తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించుకుంటా వర్టికల్గా పోయారు. పై నుంచి నిలువుగా కట్ చేస్తే ఒక ఫేస్ వచ్చింది, దాని మీద డ్రాయింగ్ చేసుకున్నారు. అయ్యో ఇది ఎదురొచ్చిందే, గోడే కదా, లోపలికి మనకి స్ట్రక్చర్ కావాలనుకుని ది ప్రొసీడెడ్ ఇంటీరియర్ రిమూవింగ్ మాస్ అండ్ మధ్యలో ప్లాన్ ఎలా ఉందో అలా పిల్లర్స్ పెట్టారు. ఇవన్నీ రాక్ కట్ పిల్లర్స్ ఒరిజినల్ అన్నమాట. నో, అదేం బరువు మొయ్యదు. దాని లోపలికి వెళ్ళారు, గర్భాలయ అర్ధ మండపాలు పెట్టుకున్నారు. దట్ ఈస్ ద కేవ్ స్ట్రక్చర్. కెన్ యూ నోటీస్ ఆనంద తాండవ శివ ఇస్ దేర్. దెన్ ఉన్కా నీచే ఏక్ అపస్మార పురుష వాజ్ దేర్. అపస్మార ఈజ్ నథింగ్ బట్ ద ఇగ్నరెన్స్. నేను అనుకుంటా నాకేమని, కానీ నాలో అజ్ఞానం ఉందా లేదా, దట్ ఐ కెనాట్ సీ. ఎస్, యూ హ్యావ్ ఇగ్నరెన్స్, దాన్ని మీరు సపరేట్ చేయండి అని ఒక సింబల్. దాని తర్వాత కింద మీకు అక్కడ యాలీసు, ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి చూసారా. దెన్ వాట్ టు కాల్ ద పవర్ ఆఫ్ ద కింగ్స్ అన్నమాట. అది ఇక్కడికి వస్తే బ్రహ్మ, ఇక్కడేమో మళ్ళీ అగైన్ శివ పార్వతి, విష్ణు అండ్ లక్ష్మి, అవి రెండు. ఇక్కడ మళ్ళీ మీకు గణేష ఉంది హాయిగా. ఈ పక్కన మహిషాసుర మధ్యన ఉండేది పోయింది. ఆ ఇద్దరు రెండు సైడ్లు మీకు హాయిగా ద్వారపాల విగ్రహాలను, ఎంతో బ్యూటిఫుల్ ద్వారపాల. స్పెషాలిటీ ఆఫ్ దిస్ ద్వారపాల ఇస్ హార్న్స్. కొమ్ములు ఉన్నాయి చూసారా. ఎందుకు కొమ్ములు? నంది, మహాకాల వాళ్ళిద్దరు శివుడి యొక్క వాహనాలు. వాళ్ళు, మై డియర్ శివ, వెన్ యు ఆర్ నాట్ దేర్ ఆన్ కైలాస, హౌ కెన్ వీ లివ్? వీ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ. I am here Nandi, I am here Mahakala. These two are bulls, two bulls. I have got one Maruti, another Kia car. So two cars are there on either side. That is the secret of the caves.